మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. పట్టణంలోని 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నామాల ఉమా లక్ష్మీరాజ్యం గెలుపును కాంక్షిస్తూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం వార్డులో గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. గతంలో మున్సిపాలిటీ పగ్గాలను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అప్పగించినా పట్టణ అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని విమర్శించారు. ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ బాధ్యతలు అప్పగిస్తే ప్రభుత్వ సహకారంతో అవసరమైన నిధులు తెచ్చి వేములవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థి నామాల ఉమా లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ తాను గతంలో మున్సిపల్ చైర్మన్గా, సెస్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. ఆ అనుభవంతో 23వ వార్డులోని మౌలిక సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని చెప్పారు. డ్రైనేజీ, తాగునీరు, రహదారుల వంటి ప్రాథమిక వస్తువుల కల్పనకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. తనను భారీ మెజార్టీతో గెలిపించి సేవ చేసే అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. పార్టీ కార్యక్రమంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభ్యర్థులను వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి సందర్భంలో ఓటర్ల నుంచి చక్కటి స్పందన కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పరిపాలన మొదలై, ప్రజాపాలన మొదలై, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో మీరు ఎమ్మెల్యే ఎంపికైన తర్వాత జరుగుతున్నటువంటి సంక్షేమం ఓవైపు, అభివృద్ధి మరోవైపు మా కళ్ళకు కట్టిగా కనిపిస్తుంది. కాబట్టి మేము తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో చేతి గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తామని చెప్పిన ఒక విశ్వాసాన్ని చూపిస్తున్నారు. ప్రధానంగా గత 10 ఏళ్లలో రంగురంగుల బ్రోచర్లలో, రంగురంగుల వీడియోల్లో వాళ్ళు అభివృద్ధి చూపించారు, నమూనాలు చూపించారు. కానీ 2 ఏళ్లలో క్షేత్ర స్థాయిలో అభివృద్ధి జరుగుతుందో లేదో గమనించి మనం కోరుతున్నాం. మీ కళ్ళ ముందు రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతూ ఉంది. మీ కళ్ళ ముందు 80 ఫీట్ల రోడ్డు వెడల్పు జరుగుతూ ఉంది. 2 వైపుల డ్రైనేజ్ పూర్తయింది. మీ కళ్ళ ముందు 3వ బ్రిడ్జి నిర్మాణ పని జరుగుతూ ఉంది. మీ కళ్ళ ముందు వేములో పట్టణంలో మురుగు నీరు గ్రామం వైపు తీసుకుపోవడానికి మూలవోళ్ళు కలగకుండా, గుడిచెలు కలగకుండా పైప్ లైన్ ద్వారా పళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అంబేద్కర్ భవన్ తీసుకొని వచ్చినాం, బీసీ భవన్ తీసుకొని వచ్చినాం, క్రిస్టియన్ భవన్ తీసుకొని వచ్చినాం, ఎస్టీ భవన్ తీసుకొని వచ్చినాం, షాదీఖానా తీసుకొని వచ్చినాం. కులాలకు మధ్యలకు అతీతంగా 56 కులాలకు 6 లక్షల రూపాయలు చొప్పున నిధులు కూడా ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని చెప్పని ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని పెద్ద మేరతో గెలిపించవలసిందిగా పేరు పేరుని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.